హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంతకుముందు మామూలు కుకింగ్ వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను అని చెప్పి నేను స్టాండ్ యూస్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. షార్ట్ పోస్ట్ చేశాను. అదైతే బాగా వైరల్ అయింది. నేను పోస్ట్ చేసిన షార్ట్స్ అన్నిటిలో కల్లా. అంటే చాలా మంది కూడా అడిగారు, మామూలుగా రికార్డ్ చేస్తున్నది స్టాండ్ లింక్ ఉంటే పెట్టండి అక్క అని అయితే అడిగిన్నారు. సో ఒకవేళ నేను అంతమందికి కాకుండా ఒక లాంగ్ వీడియో, లెంతీ వీడియో అయితే పెడితే మామూలుగా యూస్ఫుల్ అవుతుంది అందరికీ అని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఎలా కుకింగ్ వీడియోస్కి ఏమేమి అయితే వాడతాను, స్టాండ్ కానివ్వండి, ఎలా రికార్డ్ చేస్తాను, కొద్దిగా వీడియోస్ ఆల్రెడీ చేసే వాళ్ళకైతే ఇదేం అవసరం లేదు. కాకపోతే కొద్దిగా ఎవరైనా తెలియని వాళ్ళకి, కొద్దిగా ఈ స్టాండ్లు ఏమైనా యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి, కొత్తగా బిగినర్స్ కానివ్వండి, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, అంటే ఇనిషియల్ స్టేజ్లో మామూలుగా చిన్న తక్కువ కాస్ట్తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ట్రైపోడ్ అండి. మామూలుగా ఇది వచ్చేసి మామూలుగా మరీ హైట్ ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా, అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా వీళ్ళు హైట్ని అడ్జస్ట్ చేసుకునేదానికైతే ఇలా నాట్స్ ఇచ్చారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకొని అయితే మామూలుగా మనం అయితే చేసుకోవచ్చు. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది అయితే ఇలా హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్లో ఇలా మామూలుగా మీకు చిన్న వీడియోస్కైనా సరే, కుకింగ్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను యూస్ చేసేటి 3 ఉన్నాయండి. నేనైతే మామూలుగా 3 ఏవేవైతే యూస్ చేస్తున్నానో అన్నీ చూపిస్తాను. చూస్తున్నారు కదా, చూడండి ఇంత హైట్ అయితే వస్తుంది. మామూలుగా ఇది ఇక్కడ ప్రెస్ చేయకపోతే అది పడిపోతుంది అనమాట. హైట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు కనుక ఇలా పెట్టారంటే చూడండి ఇంత హైట్ అయితే వస్తుంది. మీరు లాంగ్ వీడియోస్ అంటే అలోన్గా చేసేటప్పుడు ఎవరి హెల్ప్ లేనప్పుడైనా సరే మామూలుగా ఈజీగా మనము ఓన్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చూడండి, మామూలుగా లెంతీ వీడియోస్ కావాలనుకుంటే, షార్ట్స్ చేయాలనుకున్నా కూడా ఇదైతే ఒక పర్టికులర్ స్టేజ్ వరకు, అంటే ఇంత హైట్ వరకు అయితే వస్తుంది. దీనికంటే పెద్దది కావాలి అనుకున్నా కూడా మీకైతే అవైలబుల్లో అయితే ఉంటుంది. అంటే మనం వేరే హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది వచ్చేసి మనం హైట్ని అలా అడ్జస్ట్ చేసుకునేదానికి. చూడండి ఇలా ఇదైతే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పడిపోతుంది. ఓకే, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకునేదానికి అనమాట. మనకు ఎలా కావాలనుకుంటే అలా. చూడండి, ఇదైతే మనము వర్టికల్గా రికార్డ్ చేసేటప్పుడు మనం ఇలా పెట్టుకుంటాం కదా, సో దానికైతే యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకున్నామంటే షార్ట్స్కి, ఇలా పెట్టుకున్నామంటే లాంగ్ వీడియోస్కి, రెండింటికి అయితే యూజ్ అవుతుంది. మామూలుగా ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఇలా ఇవన్నీ కూడా మనకు ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మామూలు కుకింగ్ వీడియోస్కి అయితే ఇలా పెట్టి ఇలా డౌన్లో అయితే మనం రికార్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే చూడండి, మనం వీడియో ప్లే చేస్తాం కదా, వీడియో ప్లే చేసినప్పుడు ఇలా వర్టికల్గా, అంటే ఇంత హైట్ అవసరం ఉండదు. మామూలుగా ఇక్కడైతే షాడో పడుతుంది. మామూలుగా లైటింగ్ కానీ బాగుంటే కనుక ఇలా పెట్టచ్చు అనమాట. ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఇలా చిన్న వీడియోస్కి అయితే మామూలుగా మనకు అంత హైట్ అవసరం లేదు అనుకుంటే ఇలా పెట్టేసేయచ్చు అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, చిన్నది. మామూలుగా మనము ఓన్గా చేసేటప్పుడు ఏదన్నా క్రియేటివ్ మామూలుగా పర్సన్ని కనిపించకుండా కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎలా అయినా సరే మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా అయినా చూడండి, ఇలా అయినా పెట్టి, లేదా ఇలా అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది. మామూలుగా మనకు ఇది ఒక స్టాండు నేను యూస్ చేసేది కుకింగ్ కానివ్వండి, రీల్స్ చేయడానికి కానీ, దేనికైనా సరే బాగా, అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇంకొకటి వచ్చేసి సెల్ఫీ స్టిక్ అనమాట. ఈ సెల్ఫీ స్టిక్ ఏంటంటే మామూలుగా ఫొటోస్కనే కాదు, మామూలు కుకింగ్ పర్పస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా మనం యూజ్ చేసుకోవాలే కానీ, కాకపోతే ఏంటంటే ఇది మనకు ఎక్కువ బెండ్ అవ్వదు. సో వర్టికల్గా ఇలానే పెట్టి తీసుకునే దానికి వరకు అయితే, కుకింగ్కి ఇలా మనం డౌన్కి పెట్టాం కదా, డౌన్కి పెట్టి ఇలా చూపించాను కదా, అలా కాకుండా ఇలా జస్ట్ ఇలా మాత్రమే పెట్టి అయితే యూజ్ అవుతుంది కుకింగ్కి అయితే. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు.
చూడండి ఇలా పెట్టాం కదా, ఇలా వేసి ఇవి వచ్చేసి మనము స్టాండ్ సపోర్ట్కి అయితే ఇలా స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి కూడా హైట్ వస్తుంది అనమాట, ఇలా హైట్ వస్తుంది. కాకపోతే చూడండి దీంతో నేను బిగినింగ్లో అయితే నేను ఈ సెల్ఫీ స్టిక్తోనే రీల్స్ కూడా చేసేదాన్ని. ఇలా పెడితే మామూలుగా లాంగ్ వీడియోస్కి ఇలా చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ వీడియోలు కావాలనుకున్నా కూడా మనం షార్ట్ వీడియోలకు కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, మామూలుగా మనం ఇలా లాగామంటే చూడండి ఇది వచ్చేసి మనం కుకింగ్ వీడియోస్కి ఏంటంటే మనము పర్సన్ని కనిపిస్తూ అయినా సరే మామూలుగా ఇనిషియల్గా ఎక్కువ ఖర్చుతో లేకుండా తక్కువ ఖర్చుతో మనం వీడియోస్ తీయాలి అనుకుంటే మన సెల్ఫీ స్టిక్స్తో కూడా మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈజీ అనమాట. ఇలా హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకేంటంటే ఇక్కడ బ్లూటూత్ ఇస్తారు, బ్లూటూత్ ఉంటుంది కదా, ఇక్కడ బ్లూటూత్ ఉంది చూడండి, ఇక్కడ ఇది బ్లూటూత్ మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. మనం సెల్ఫీ స్టిక్ ఏంటంటే మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొద్దిగా పిక్చర్స్ అన్ని చేత్తోనే మామూలుగా ఇలా తీసుకునేటప్పుడు అంత ఇదిగా రావు కదా, అంటే మనం ఎక్కువ డిస్టెన్స్తో తీసుకోలేం కాబట్టి ఈ బ్లూటూత్తో కూడా కనెక్ట్ చేసి అయితే మనం ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్కి కుకింగ్కి ప్లస్ రీల్స్కి అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే హైట్ మరి కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ట్రైపాడ్ తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా చాలా మంది నన్ను అడుగుతున్న స్టాండ్ అయితే ఇదేనండి. నేనైతే కువైట్లో పర్చేస్ చేస్తాను, నాకైతే ఇండియన్ రూపీస్లో 1500 అలా పడ్డది. కాకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళు పర్చేస్ చేయాలి అని అనుకుంటే దీన్ని అమెజాన్లో అయితే ఉంది, కావాలనుకుంటే నేను లింక్ ఇస్తాను, కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి పర్చేస్ చేయండి. ఇది కూడా అడ్జస్టబుల్ అనమాట. చూడండి హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా ఇలా ఎలా కావాలంటే అలా తిరుగుతుంది చూడండి, చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది. దీన్ని చూడండి ఇలా మామూలుగా ఇది మల్టీపర్పస్ అనమాట. మీరు సెర్చ్ చేసినప్పుడు ట్రైపాడ్ అని కొడితే ఇది రాదు, ఇది యాక్చువల్గా అయితే మామూలుగా దీన్ని మల్టీపర్పస్ స్టాండ్ అని అయితే అంటారు. చూడండి ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా వంగుతుంది అనమాట. ఇది చూడండి హైట్ వస్తుంది చూడండి, ఇలా మనకి ఎలా కావాలనుకుంటే అలా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మా ఆయన అయితే ఇది ఆన్లైన్లో పెట్టున్నారు అనమాట కువైట్లో. చూడండి చాలా బాగుంది కదా. దీన్ని అయితే ఇలా ఇలా పెట్టేసి మీకోసం ఇలా చూపిస్తాను. చూడండి చూస్తున్నారు కదా, ఇలా మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూడ. మనకి ఏ యాంగిల్లో కావాలనుకుంటే మనం షార్ట్స్కైనా తీసుకోవచ్చు, లాంగ్ వీడియోస్కైనా ఎలా అయినా తీసుకోవచ్చు. ఇలా పెట్టామంటే లాంగ్ వీడియోస్కి, ఇలా పెట్టామంటే షార్ట్ వీడియోస్కి కదా. చాలా ఫ్లెక్సిబుల్ అనమాట ఇది. ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే టైట్ చేసుకోవడానికి, ఒకవేళ లూజ్ అయితే ఇది ఒకవేళ ఇలా టైట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మామూలుగా అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది, నేను షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. అంటే ఇవి పార్ట్స్గా ఇస్తారనమాట, మనమే జస్ట్ సెట్ చేసుకోవాలి, ఎక్కువ ఏం లేదు. ఇదొకటి ఇలా 3 పార్ట్స్ లాగా అయితే ఇస్తారు. దీన్ని మొబైల్ స్టాండ్ అని కూడా అంటారు. మామూలుగా ట్యాబ్కి అలా యూస్ చేసేదానికైనా అయితే పెట్టారు అమెజాన్ లింక్లో. కాకపోతే ఇది కుకింగ్ పర్పస్కి అయితే నాకు చాలా అంటే ఎక్కువ యూస్ఫుల్ అయింది. ఎవరైనా సరే వీడియో రికార్డ్ చేసేదానికి హెల్ప్కి ఎవరు లేనప్పుడు, అంటే ఇంట్లో మీరు ఒక్కరే రికార్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఇలాంటివి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో అందుకని మీకు కూడా బిగినర్స్కి, ఏదైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా. దీనికంటే ఏంటంటే ఇక్కడ బేస్ ఇచ్చారు కదా బాగా ఈజీగా. దీనికైతే ఇక్కడ ఈ స్టాండ్కి అయితే 3 నాట్స్ ఉన్నాయి బేస్కి అయితే పడిపోకుండా. సేమ్ అలానే దీనికి ఏంటంటే ఇక్కడ బేస్ అనేది చాలా ఉంది కాబట్టి ఇది పడిపోకుండా బాగా హెల్ప్ అవుతుంది చేసుకోవడానికి. మెయిన్ పార్ట్ దీంట్లో ఫ్లెక్సిబుల్ ఏంటంటే దీన్ని మనం ఎలా పడిపోతుందని అయితే భయపడొద్దండి. చూడండి ఎంత బాగుంది కదా. ఒకసారి మీరు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేయండి. రీల్స్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే బాగా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే యూట్యూబ్ యూస్ చేసేటివంటే కుకింగ్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇవేనండి. ఎందుకంటే మనం ఇనిషియల్ స్టేజ్లో మనము వీడియోస్ చేసేటప్పుడు ఇంతకంటే పెద్ద కాస్ట్ పెట్టాలని అయితే అవసరం లేదు. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ అయితే మనము ఒకవేళ గ్రోత్ అవుతున్న కొద్దీ మనము స్టెప్ బై స్టెప్ కొద్దిగా కాస్ట్ కూడా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. బిగినింగ్లో ఏంటంటే ఇదైతే ఎక్కువ సరిపోతుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఏం అవసరం లేదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది.
ఇవి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అనేది ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ మామూలుగా పోస్ట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ గురించి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.